జై శ్రీమన్నారాయణ. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో ఉన్నటువంటి ఆదిమ విష్ణు బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. నిన్నటి నుంచి ఈ రోజు నుంచి 22వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. రేపు 23వ తారీఖు శనివారం వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి వివిధ గ్రామాలు, వివిధ మండలాల నుంచి, జిల్లాల నుంచి కూడా మా దేవలమ్మ నాగారం గ్రామానికి విచ్చేసి ఆదిమహావిష్ణు స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ దేవాలయం తెలంగాణలో ఏకైక టెంపుల్గా ప్రసిద్ధి పొందుతున్నటువంటి ఆదిమహావిష్ణు దేవాలయం ఇది. మాకు గత 8 సంవత్సరాల నుండి కూడా ఈ బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు తండోపతండాలుగా విచ్చేసి ఒక 30-40-50 వేల జనాభాతోటి ఈ కళ్యాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కూడా ఏదో కోరిక కోరుకున్న విధంగా ఉంగు బంగారం లాగా కోరికలు తీరుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఈ స్వామివారు ఉపాధి హామీ పథకం కింద భూమిలో దొరికినటువంటి విగ్రహాన్ని గత మా గ్రామస్తుల సహకారాలతోటి వివిధ గ్రామాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ సహకారాలతోటి ఈ గుడి డెవలప్మెంట్ చేయడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా విచ్చేసి తోసిన విధంగా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రతి సంవత్సరం కూడా ఎంతో పుణ్యక్షేత్రాన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. మా ఆలయ కమిటీ చైర్మన్ జంగారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో మంచిగా జరుగుతుంది. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర స్వామి వారి అభిషేకం అయింది. తదుపరి అభయాంజనేయ స్వామి వారు కూడా అభిషేకం చేయడం జరిగింది. హోమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లారగట్ల 2:30 నుంచి స్వామివారి మూల విరాట్ పంచామృతాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి రేపు 12 గంటల దాకా దర్శనం ఉంటుంది. 12 గంటల నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాల కళ్యాణం చేయడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా 1 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 4 గంటలకు రథోత్సవం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 24వ తారీఖు ఆదివారం నాడు స్వామివారి చక్రస్నానం, అంటే స్వామివారిని పక్కనే ఉన్నటువంటి కోనేరులో స్నానం చేయించడం జరుగుతుంది. దానికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారి చక్రస్థానంలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా అపురూపంగా చేస్తున్నటువంటి పండగ. ఈ ప్రతి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది ప్రకృతితోటి సంబంధం ఉన్నటువంటి దేవాలయం. ఎందుకంటే ఉగాది అనేది ఒక జనవరి 15 తారీఖు 14 తారీఖు వస్తుంది, కానీ ఇది అలాంటి విశిష్ట కాదు. ఈ దేవాని దేవతలకు కూడా ఇష్టమైనటువంటి దేవుడు విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తి పండగ ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తున్నటువంటి పండుగ. అంటే ఎప్పుడైనా భక్తులకు దగ్గరగా ఉండేటువంటి భగవంతుడు ఆదిమహావిష్ణు స్వామి. కాబట్టి ఎలాంటి కోరికలున్నా తీర్చేటువంటి స్వామివారు చాలా మహిమగలటువంటి వ్యక్తి. ఎంతోమంది కోరికలు తీర్చినటువంటి వ్యక్తులు మాకు కూడా చెప్పడం జరిగింది. మాకు ఈ కోరిక కోరుకుంటే ఈ కోరిక నెరవేరిందని కూడా మాకు వివరించి చెప్పడం, ఈ కమిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు కూడా ఆనందంతో వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాలు కూడా చాలా విలువగలటువంటి విరాళాలు ఇచ్చి కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ మేము చేస్తున్నటువంటి సేవని భగవంతుడు మంచి గుర్తించి మాకు కూడా మంచి స్థాయిలో ఉంచినందుకు కూడా మేము ఈ గ్రామం తరఫున ఈ ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తుల తరఫున కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం. వచ్చేటటువంటి వారికి కూడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి అరేంజ్మెంట్ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా మంచిగా ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కార్ పార్కింగ్లు కానీ ఇలాంటి ఇబ్బంది వచ్చే వాళ్ళకి వృద్ధులకు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. సుమారు 50,000 మంది ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంత ఇబ్బంది అయినా కూడా ఓపికతోటి రామ అనుకుంటూ విష్ణునామ చదువుకుంటూ కూడా వాళ్ళు అదే ధ్యానంలో ఉంటూ ఉన్నటువంటి వ్యక్తులు. ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నాము. వారు కూడా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యి కళ్యాణాన్ని చూసి తిలకించి ఆనందిస్తూ ఉన్నటువంటి భక్తులకు అదే మా ఒక ఆహ్వానం.